మీ చే మీ చేతులతో పనిచేయుట యందును ఆశ కలిగి ఉండవలెనని మిమ్ముని హెచ్చించుచున్నాను. మనకే కాదు తప్ప గాని మన శక్తి మనకే తోడ్పడుతుంది. మనము ఎప్పుడైతే మనం సొంత శక్తిని కలిగి ఉంటామో, మన సొంతమునే కలిగి ఉంటామో, అప్పుడు మనకి ఆశ ఉండని మనలని హెచ్చిస్తూ ఉంటానని అంటున్నాడు. మన చేతుల కష్టార్జితమును కష్టపడి పని చేసుకుని మనం తింటే అది ఎంతో తృప్తిగా ఉంటుంది. అదే ఒకళ్ళ పెట్టారనుకో అది మనకి తృప్తిని కూడా అనిపించదు. ఒకవేళ ఎవరన్నా పెడితే కొంచెం పెట్టొచ్చు. ఒకవేళ ఈవేళ పెట్టారనుకో రేపు దానిని అంటూ ఉంటారు. కానీ అది అభివృద్ధి కాదు. మనం ఆశ కలిగి ఉండటం కాదు. మనము అభివృద్ధి కలగాలంటే మన కష్టార్జితము మన సొంతమునిదే మనము తినాలి. సహోదరులారా, నిరీక్ష లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుడి. నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండానట్లు మాకు ఇష్టం లేదు. ఎలా ఉన్నాడు? సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు ఉండకుడి. మీరు దుఃఖించిన నిమిత్తము నిద్రించిన వారిని గురించి మీకు తెలియటం నాకు ఇష్టం లేదని అన్నాడు. మనం ఎలాగని కలిగి ఉండాలి? నిరీక్షణ కలిగి ఉండాలి. మనం దుఃఖమును కాదు, నిద్రించిన వారి వరకు మనము దుఃఖమును కాకుండా మనం ఏమి కలిగి ఉండాలి? సంతోషమును కలిగి ఉండాలి. అది దేవునికి ఇష్టమైనది. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారు దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. ఎప్పుడు దేవుడు చనిపోయిన వారందరూ మృతులైన వారందరూ కూడా ధన్యులు, వారు లేపబడుదురంట. దేవుడు వచ్చినప్పుడు వారందరూ కూడా చనిపోయిన వారందరూ కూడా లేపబడతారు. ఏంటంటే ఇప్పుడు వారు ఏం చేయుచున్నారు? నిద్రపోచున్నారు. నిద్రించిన వారందరిని కూడా దేవుడు వెంటబెట్టుకుని వస్తానంటున్నాడు. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండుట మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధినే చేరు. మనం నిద్రించిన మెలకువగా ఉన్నవారు ఏం చేస్తారు? వారి దేవుడు వచ్చే రాకడకే ప్రతి ఒక్కరూ కూడా నిద్రించిన వారి కంటే ప్రభు కంటే ప్రభువు రాకడ కొరకు సజీవులమై నిలిచాడు. మనం ఎవరము కూడా దేవుడు వచ్చే రాకడికి మనం సజీవులుగా ఉంటామని ఎవరిని కూడా నమ్ముకోకర్లేదు. ఎందుకంటే మనకంటే ముందు వెళ్ళిన వారు